ప్రయాణం చేసిండా లేదా? 24 గంటలనే చేసిండు. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చాలా మందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. అది కూడా మళ్ళీ ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం, ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది. మరి అట్లనే అప్పు చేసినా కూడా ఇవాళ రాష్ట్రాన్ని పేద ప్రజలకు మంచి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి వారితో పాటు మంత్రిమండలిలో ఉన్న మంత్రులందరూ కష్టపడి చాలా పెద్ద ఎత్తున మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 1000 కోట్లతోని మేఘా కృష్ణారెడ్డికి దాని అనంతగిరి గుట్టను మంచిగా చేయాలని చెప్పేసి వారు మేఘా కంపెనీకి ఇచ్చారు. దాంతో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లా ప్రతి విషయం లోపల వికారాబాద్ నియోజకవర్గం రాబోయే 5 ఏళ్ల లోపల మంచి అభివృద్ధి జరుగుతుంది, మీకంతా మంచి జరుగుతుంది. చెప్పేటప్పుడు మాత్రం చాలా దీంతో చెప్తున్నారు. టీవీలు చూస్తే మాత్రం మోసపోతాం, టీవీలలో పొద్దున్న లేస్తే వాళ్ళే ఉన్నారు, బావా బామ్మర్ది మరదలు వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఏంటంటే మనం మళ్ళీ 10 ఏళ్ళు ఎట్లయితే పరిశాన్ అవుతామో మళ్ళీ అట్లనే పరిశాన్ అవుతాం. అది చూడకండి, మనకేం వస్తున్నది, రేవంత్ రెడ్డి గారు ఏం మాట ఇచ్చిండు, ఏమి ఇస్తున్నాడు అనేది మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ లా మాట్లాడి చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అంత అబద్ధాలు చెప్పడానికి కాంగ్రెస్ లో ఎవరికి రావు, కాంగ్రెస్ వాళ్ళకి అబద్ధాలు చెప్పడానికి రావు. ఏదైనా ఉంటే ఇప్పుడు దాకా చేసిందే చెప్తాము, చెప్పిందే చేస్తాం అనేది ఒక మాట కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఆ విధంగానే మాట్లాడతాం, మేము ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం, కట్టే కొట్టే తెచ్చి అన్నట్లు మాట్లాడతాం. కానీ వాళ్ళు ముగ్గురు మాట్లాడితే మాత్రం మనం మంచి తెలివి వాళ్ళు కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. ఇక మోసపోయాం 10 ఏళ్ళు, మళ్ళా మోసపోయే అవకాశం లేదు. మోసపోకుండా ఇక కాంగ్రెస్ పేదల కోసం పనిచేసే పార్టీ, ఆనాడు నుంచి ఈనాడు దాకా పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మనం నమ్ముకున్నాం. ఆయన ఆరోగ్యాలు మీ ఇవాళ పత్రాలు చేసుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో, మీరు పూజలు చేసేటప్పుడు కానీ, మసీదులకు పోయేటప్పుడు కానీ, చర్చలకు పోయేటప్పుడు కానీ తప్పకుండా ఆయన పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం మాకు ఇట్లనే సేవ చేస్తూ ఉండాలి. మరి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి మీరందరూ కోరుకున్నారని చెప్పేసి కోరుకుంటూ